హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష బ్లాగ్స్. రీసెంట్గా మేము ఒక స్టేట్లో ఉన్న ప్రముఖ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ ఒక చాలా వేడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎందువల్ల మేము అంత వేడ్గా ఎందుకు ఫీల్ అయ్యాం అన్నది ఈ వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. మాతృభాష అంటే అందరికీ ప్రేమే, కానీ ఆ ప్రేమ ఉన్మాదంగా మారకూడదు. ఉన్మాదం అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, ఉన్మాదంగా మారే కొద్దీ అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. భాష మీద ప్రేమ ఉండొచ్చు, అలా అని పరాయి భాషల్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. భాష మీద అభిమానం ఉండొచ్చు, కానీ అది దురాభిమానంగా మారకుండా చూసుకోవాలి. ప్రెసెంట్ అయితే ఒక 2 స్టేట్ల వాళ్ళకి ఈ భాష మీద పిచ్చి మరీ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోవడం కాదు, బాగా ముదిరిపోయిందనే చెప్పాలి. పక్క స్టేట్ నేమ్ బోర్డ్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ ఏవి మనకు కనిపించవు. మీరు ఎప్పుడైనా తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్ళారా? వెళ్తే మీరు ఫేస్ చేసిన వీడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్ళుంటే మీరు వీడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసే ఉంటారు. అదేంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అవును, నేను మాట్లాడబోయేది తమిళనాడు కర్ణాటక గురించి. ఈ స్టేట్స్ లోనే భాష గురించి ఎక్కువగా న్యూసెన్స్ చేసేది. అందులోనూ మన భాష గొప్పది అనుకోవడం వేరు, మా భాషే గొప్పది అనుకోవడం వేరు. నేనేమి తమిళంకి కన్నడకి వ్యతిరేకం కాదండి. ఆయా స్టేట్స్ లో ఉన్న పిచ్చి ముదిరిపోయిన భాష అభిమానులకు మాత్రమే వ్యతిరేకం. వీళ్ళు ఎందుకు దీని గురించి ఇంత రచ్చ చేస్తున్నారని చెప్పి మేము ఒక రీసెర్చ్ చేసాం. అలాగే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోని ప్రెజెంట్ చేస్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష బ్లాగ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్ చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా విలువైనది. భారతదేశంలో ఉన్న అన్ని భాషల కంటే, ఇన్క్లూడింగ్ సాంస్క్రిట్ కంటే కూడా ముందుగా ఉన్న భాష తమిళం. తమిళం ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్. యునెస్కో కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది. తమిళం భాష యొక్క మూలాలు ఇప్పటివి కావు, దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటివి. ప్రజెంట్ ఉన్న మోడర్న్ వరల్డ్ కి అందుబాటులో ఉన్న ఏకైక ప్రాచీన భాష తమిళం. తమిళం లాంగ్వేజ్ లో సంగం లిటరేచర్ అండ్ అడ్వాన్స్డ్ గ్రామర్ లైక్ తొల్కాపియం, అంతేకాకుండా పురాతన ట్రెడిషన్స్ ఉట్టిపడేలా ఉన్నాయి. తమిళ భాష వాళ్ళు వాళ్ళ భాషని ఒక భాషా మాధ్యమంగా కాకుండా వాళ్ళని గుర్తించే ఐడెంటిటీలా ఫీల్ అవుతారు. ఇది చాలా మంచి విషయం. అయితే మిగిలిన భాషల వాళ్ళలో ఇది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తమిళ భాషని సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఫిజీ లాంటి దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్ గా గుర్తించడం జరిగింది. మరి ఈ రోజు మన టాపిక్ లో రెండో భాష కన్నడ. కన్నడ భాషకి జ్ఞానపీఠ్ అవార్డ్స్ లో 8 సార్లు అవార్డు పొందింది. జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఇండియాస్ హైయెస్ట్ లిటరరీ హానర్. ఇది ఇండియన్ లాంగ్వేజెస్ లో ఒక రైటర్ కి తన లైఫ్ లాంగ్ లిటరరీ కాంట్రిబ్యూషన్ కి ఇస్తారు. ఈ అవార్డ్స్ ని భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ వారు ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. 1961 నుంచి ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మన దేశంలో ఎక్కువగా కన్నడ భాషకి 8 జ్ఞానపీఠ్ అవార్డ్స్ వచ్చాయి. ఒక భాషకి 8 అవార్డులు వచ్చిన ఏకైక భాషగా కన్నడని గుర్తించడం జరిగింది. భారతదేశంలో అతి పురాతన లేఖా గ్రంథాలు కన్నడ భాషలో ఉన్నాయి. ఈ గ్రంథాలని 3వ శతాబ్దంలో రికార్డ్ చేశారు. హోయసాల మరియు విజయనగర సామ్రాజ్యాలు కన్నడ భాషని చాలా బాగా సపోర్ట్ చేశాయి. ఆ టైంలో రాజులు, మంత్రులు, పోయిట్స్ అండ్ స్కాలర్స్ ని ఎంకరేజ్ చేసి గ్రంథాలు, నాటకాలని, కవితల్ని రాయటానికి ప్రోత్సాహం ఇచ్చారు. కన్నడ భాష క్లాసికల్ స్టేటస్ ని గవర్నమెంట్ నుంచి పొందిన రేర్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఒకటి. అయితే తమిళనాడులో యాంటీ హిందీ ఉద్యమాలు 1930 నుంచి 1960 మధ్యలో చాలా పెద్ద ఎత్తునే జరిగాయి. అందువల్లే తమిళనాడులో హిందీ పెనట్రేషన్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. అలాగే కర్ణాటకలో కూడా నమ్మ కన్నడ అనేది వాళ్ళలో ఉంటుంది. రాజ్యోత్సవ సెలబ్రేషన్స్, లోకల్ సైన్ బోర్డ్స్, సినిమాల్ని బ్యాన్ చేయడం అనేది ఈ 2 స్టేట్స్ లోనే ఎక్కువగా చూస్తాము. అలాగే ఎడ్యుకేషన్ పరంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అన్ని స్కూల్స్ లో తమిళం, కన్నడని కంపల్సరీ చేశారు. టీవీ షోస్, మూవీస్, లిటరేచర్స్, గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని సర్క్యులర్స్ ని నేటివ్ లాంగ్వేజ్ లోనే ఉండాలని స్పష్టం చేశాయి. ఈ 2 స్టేట్స్ లో కల్చరల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. తమిళ వాళ్ళకి యూకే, యుఎస్, సింగపూర్, మలేషియా, శ్రీలంకలో వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఎక్కువగా ఉంది. అబ్రాడ్ లో తమిళ వాళ్ళకి స్పెషల్ కల్చరల్ ఐడెంటిటీ ఏర్పడింది. గూగుల్ ట్రాన్స్లేటర్, యాపిల్ ఐఫోన్స్ లో లాంగ్వేజ్ విషయంలో తమిళ భాషని ముందుగా యాడ్ చేయడం జరిగింది. కన్నడ లాంగ్వేజ్ ని కూడా గూగుల్ లాంటి టెక్ జైంట్ కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ బెంగళూరులో చాలా ప్లాట్ఫామ్స్, యాప్స్, సర్వీసెస్ లో కన్నడ భాషకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తమిళం, కన్నడంతో పోల్చితే తెలుగు, మలయాళం కూడా పురాతన భాషలే. వీటి మూలాలు కూడా సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. తమిళం, కన్నడం వాళ్ళతో కంపేర్ చేస్తే మనం భాషల గురించి గొడవలు చేయము. అన్ని లాంగ్వేజ్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. మన భాషతో పాటు పక్క భాషలను కూడా గౌరవించడం ఒక్క తెలుగు వాళ్ళకే చెల్లింది. అది ఏ విధంగా అయినా. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాల విషయానికి వస్తే ఏ భాష సినిమా అయినా బాగుంది అని అనిపిస్తే
మన తెలుగు వాళ్ళు ఆదరించినట్టుగా ఇంకెవరూ ఆదరించారంటే అతిశయోక్తి కాదు. అలాగే మన రాజకీయ నాయకులు కూడా భాషతో ముడిపడిన రాజకీయాలు చేయట్లేదు. మీరు కనుక కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చూసినట్లయితే అక్కడ రాజకీయ నాయకులు ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారని చెప్పాలి. మలయాళం లాంగ్వేజ్ కూడా క్లాసికల్ స్టేటస్ ని పొందింది. అయితే తమిళం లాంటి గ్లోబల్ బేస్ లేదు. తెలుగు, తమిళ్, కన్నడ కూడా ద్రావిడియన్ నుంచి ఎవాల్వ్ అయిన భాషలు. తమిళ భాషకి క్లాసికల్ స్టేటస్ అనేది 2004లో వచ్చింది. అయితే తెలుగు, కన్నడకి క్లాసికల్ స్టేటస్ అనేది 2008లో వచ్చింది. జ్ఞానపీఠ అవార్డ్స్ లో కూడా కన్నడ భాషకి 8 అవార్డులు వస్తే తెలుగుకి 1, తమిళంకి 2 అవార్డులు వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ లో తమిళం భాష 3 దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది. కన్నడ భాష లేఖ గ్రంథాలు అనేవి తెలుగు భాష కంటే ముందు నుంచి ఉన్నాయి. అయితే ఎప్పటి నుండో నువ్వు గొప్ప నేను గొప్ప అనే వివాదం తమిళంకి కన్నడ భాషకి జరుగుతూనే ఉన్న అంశం. ఇప్పటికి కూడా ప్రతిసారి ఏదో ఒక భాషా వివాదం అనేది ఈ 2 స్టేట్లలో జరుగుతూనే ఉంటుంది. రీసెంట్ గా జరిగిన వివాదాల్లో లేటెస్ట్ గా కమల్ హాసన్ గారి వివాదం ఒకటి. కమల్ హాసన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మూవీ థగ్ లైఫ్. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలో కూడా ప్రమోషన్స్ నిర్వహించారు. కమల్ హాసన్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఒకానొక ఇంటర్వ్యూలో కన్నడ భాష అనేది తమిళం నుండి పుట్టింది అని అన్నారు. అయితే కమల్ హాసన్ గారు చెప్పిన థియరీ ఏంటంటే లాంగ్వేజ్ రూట్స్ పరంగా ఆయన చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, భాషా ప్రేమికులు అని చెప్పబడే ఉన్మాదులు, అలాగే ప్రతి విషయాన్ని పొలిటికల్ బెనిఫిట్ కోసం చేసుకునే పొలిటీషియన్స్ ఈ విషయాన్ని లాంగ్వేజ్ కాంట్రవర్సీగా క్రియేట్ చేసేసారు. కమల్ హాసన్ గారి మీద కన్నడ భాషని తక్కువ చేసి మాట్లాడారు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆ సినిమా పోస్టర్స్ ని, కటౌట్స్ ని చించేసి సినిమాని బ్యాన్ కూడా చేశారు. కమల్ హాసన్ గారిని అపాలజీ చెప్పమని డిమాండ్ చేశారు. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకూడదని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. కమల్ హాసన్ గారి టీం కూడా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో జడ్జిమెంట్ అనేది కమల్ గారికి ఫేవర్ గా రాలేదు. ఇది కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ ను కూడా హర్ట్ చేసింది. కమల్ హాసన్ గారి టీం కూడా హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే మీరు మంది బలంతో సినిమాని ఆపడం ఇల్లీగల్ అని చెప్పింది. ఒకవేళ సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఉంటే ఈ సినిమాని ఆపటం ఎవరి వల్ల కాదు అని కూడా తీర్పు ఇచ్చింది. అలాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ డ్యూటీని ఒకసారి గుర్తు చేస్తూ మీరు థియేటర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ రిలీజ్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని గ్రూపులు సినిమాని రిలీజ్ చేయకుండా ఆపడం రాంగ్ అని చెప్పింది. ఇలాంటి ప్రెజర్ కి అలౌ చేయడం డేంజరస్ ప్రెసిడెంట్. ఇవి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే థియేటర్స్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ మూవీని ఇంకా కర్ణాటక స్టేట్ లో రిలీజ్ చేయలేదు. గ్రూప్ ప్రొటెస్ట్లు అండ్ థియేటర్ల మీద అటాక్ చేస్తారేమో అనే భయంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని మేము కర్ణాటక స్టేట్ లో రిలీజ్ చేయట్లేదని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ కమల్ హాసన్ గారి విషయంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే నేను తమిళనాడు గవర్నమెంట్ ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉంది కదా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన దేశంలో ఉన్న చాలా ప్రాంతాల నుండి భక్తులు వస్తూనే ఉంటారు. అయితే ఇలా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అక్కడ ఉన్న టీటీడీ వారు 4 భాషల్లో మీకు ఎక్కడ చూసినా సరే 4 భాషల్లో ఎంక్వైరీ దగ్గర అయినా కానీ లేదా మీరు ఇంకా ఎక్కడైనా రిసెప్షన్ దగ్గర అయినా కానీ డిజిటల్ సైన్ బోర్డ్స్ అయినా కానీ మీరు ఎక్కడ చూసినా 4 భాషల్లో అనౌన్స్మెంట్ అనేది ఇస్తానే ఉంటారు. కానీ నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళాను. ఈ అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం అయితే నాకు బాగానే జరిగింది. కానీ ఎక్కడ చూసినా మేము తెలుగు వాళ్ళం చాలా మంది అరుణాచలం రావటం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన కనీస చర్యలు ఏంటి? ఎక్కడ చూసినా తమిళ బోర్డ్స్ తప్ప మరే ఇతర బోర్డ్స్ అనేవి కనిపించడం లేదు. తమిళ భాష రాని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడికి వచ్చి సఫర్ అవుతున్నారు. ఏ విధంగా సఫర్ అవుతున్నారని మీరు అడగచ్చు. బస్ స్టాండ్ లోకి వెళ్ళామండి. బస్ స్టాండ్ లోనే అక్కడ ఎదురుగా మేము వెళ్లాల్సిన బస్సు ఉంది. అయితే ఆ బస్సు మీద పూర్తిగా తమిళమే ఉంది. మాలాంటి భాష తెలియని వాళ్ళు ఏ బస్సు ఎక్కాలనేది ఎలా తెలుస్తుంది? మీరేమైనా కొన్ని రిసెప్షన్ దగ్గర ఏమైనా చెప్తారా అంటే అక్కడ కూడా తమిళం భాషలోనే ఉంటుంది. వాళ్ళు కూడా తమిళమే మాట్లాడతారు. ఇంగ్లీష్ అనేది అక్కడ ఉండదు. మీరు కామన్ గా కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టండి. మీకు పరాయి భాష అంటే రెస్పెక్ట్ లేదు. కొన్ని అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టచ్చు కదా. ఈ వీడియో మీ దాకా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. బేసిక్ సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకో పక్క కర్ణాటక స్టేట్ లో
మీరు చూడండి, ఎవ్రీ వీక్ ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. పక్క స్టేట్ వాళ్ళు మీ స్టేట్ లో జాబ్ చేయడానికి వచ్చారే అనుకోండి, మీ భాష ఖచ్చితంగా రావాలా? మీ భాష వస్తేనే అక్కడ ఉండాలా? వాళ్ళకి భాష రానప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు? కన్నడ భాషే మాట్లాడాలి, కన్నడలోనే మాట్లాడాలి అని. మీరు పక్క స్టేట్ లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అలాగే ఇబ్బంది పెడుతున్నారా? మీరు తెలుగు స్టేట్స్ కి ఎప్పుడైనా వచ్చుంటే మీకు ఈ విషయం తెలుస్తుంది. నిజంగా మన తెలుగు స్టేట్స్ లో ఉన్నంతగా మిగిలిన ఏ స్టేట్స్ లో అంటే ఐ మీన్ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడ అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఇక్కడ మా తెలుగు స్టేట్స్ లో దేశంలో ఉన్న చాలా స్టేట్స్ నుండి వచ్చి పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుగు రాదు. ఆ మాత్రం చేత మేము వాళ్ళని మీరు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగుతోనే ఉండాలి, తెలుగు భాషలోనే ఉండాలి, తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలని చెప్పి మేమేమి ఇంపోజ్ చేయట్లేదు కదా. మీ భాషే గొప్పది. మీ భాషతో పాటు పక్క స్టేట్ వాళ్ళ భాష కూడా గొప్పదే అని తెలుసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.